అత్తయ్య, నా నగలు కూడా వాడుకుందాం. కొడుకు దగ్గరే చేయి చాపలేదు, కోడల దగ్గర నగలు ఎలా తీసుకుంటానమ్మా? అమ్మా, మీరెవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. రేణు ఎంగేజ్మెంట్ ఖర్చులు నేను తరుణ్ అన్నయ్య చూసుకుంటాం. అవునమ్మా, అవునమ్మా, నువ్వు నాన్న రిలాక్స్గా ఉండండి. నిశ్చితార్థం రోజున పెద్దరికంగా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తూ అక్షింతలు వేయండి. ఖర్చులు మొత్తం మేం చూసుకుంటాం. వద్దురా, మీ ఇద్దరి పెళ్లి మా సంపాదనతో జరిపించాం. ఇప్పుడు రేణు పెళ్లి కూడా ఎవరిని రూపాయి అడగకుండా మేమే చేస్తాం. నువ్వు మమ్మల్ని అడగడం లేదు, మేమే దగ్గరుండి చూసుకుంటాం అంటున్నాం. చూసుకోండి, కానీ నిశ్చితార్థం కోసం మీరొక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. కూతురు పెళ్లి కోసం కొడుకుల సాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా ఇది? ఏ ఇంట్లోనైనా కొడుకులు ఎదిగితే ఖర్చులన్నీ వాళ్ళకే అప్పగిస్తారు. నువ్వు మాత్రం ఇద్దరు కొడుకులు సిద్ధంగా ఉన్నా ఏ మాత్రం ఆలోచించకుండా వద్దు అంటున్నావు. రేణు పెళ్లి మా బాధ్యత అంటున్నా నువ్వు దూరం పెడుతున్నావు. దూరం పెట్టడం లేదురా, ఆ భారాన్ని కూడా నాకే వదిలేయమంటున్నాను. పిల్లలందరి పెళ్లి మా చేతుల మీద జరిగిందనే ఆత్మసంతృప్తి దక్కాలంటే దయచేసి డబ్బుల విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏం చెప్పినా ఇలా గీతలు గీస్తూ కండిషన్లు పెడుతుంటే మాకు చాలా గిల్టీగా ఉంటుందమ్మా. ఈ ఇల్లు వదిలి రానంటావు, సంజయ్ మీద లీగల్ కేసు వద్దంటావు, ఇప్పుడు రేణు పెళ్లి విషయంలో కూడా. దయచేసి ఈ ఒక్క విషయంలో మొండి పట్టు వదిలమ్మా, ప్లీజ్. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా కిరణ్మయ్యి. సుహాస్ తల్లిదండ్రులు మనల్ని ఏం డిమాండ్ చేయకపోయినా గౌరవం కొద్దీ మనమే నగలు కొని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ గౌరవాన్ని వాళ్ళు నిలబెడతాను అనటంలో తప్పేం లేదు. ఒక ఐడియా, ఎంగేజ్మెంట్ ఖర్చులు మొత్తం మీరే చూసుకోండి. నీకు డబ్బు రూపంలో మా సాయం వద్దు కాబట్టి చెల్లికి నేను తరుణ్ అన్నయ్య నగలు గిఫ్ట్గా ఇస్తాం. అప్పుడు మా బాధ్యత తీరినట్టుంటుంది, నగలకి నువ్వు పెట్టాల్సిన ఖర్చు తగ్గుతుంది. కరెక్టేరా, గిఫ్ట్గా ఇచ్చేద్దాం. అమ్మా, ఇంకేం ఆలోచిస్తున్నావు అమ్మా? నువ్వు అనుకున్నట్టే మేము ఖర్చు పెట్టడం లేదు, సాయం చేయడం లేదు. జస్ట్ గెస్టుల్లో వచ్చి గిఫ్ట్లు ఇస్తున్నాం అంతే. కొడుకులు లాజిక్తో మాట్లాడుతున్నారు కిరణ్మయ్యి. నీకు నో అనే ఛాన్సే లేదు. సరే అంటే వాడు సంతోషిస్తారు. అవునమ్మా. అమ్మా, సరేరా, మీ ఇష్టం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఒప్పుకున్నావు. కర్ర బెరగకుండా పాము చావకుండా మొత్తానికి వద్దు అన్న మీ అమ్మని చాలా తెలివిగా ఒప్పించారు. సమర్థులరా మీరు.
అవ్వండి. ఫ్యాన్ బంద్ చేయండి. ఓకే. ఏం చేస్తున్నారు? వైలిన్ వాయిస్తున్నాను. నేను అడిగింది అది కాదు. ఏం చూస్తున్నారు? అంటే అందంగా కనిపించింది కదా అని. కనిపిస్తే చూసాడువేనా? ఏంటి ఇక్కడ కూర్చున్నారు? హలో.